హలో యో సో వీఆర్ ఇన్ ద కిచెన్. ఇప్పుడు హైదరాబాద్ ఇంట్లో మనకు కుక్కు లేదన్నట్టు. ఇన్ని రోజులు యూట్యూబ్ చేసుకుంటా అది వేసుకుంటా ఇది వేసుకుంటే ఏదో వెళ్ళదీసినాము. కాకపోతే ఇప్పుడు మా అమ్మ ఉండి నీ కాల్చితులు ఎరగొడతా నీ చెంప వల కొడతా ఇలా కిచెన్లో రాకపోతా అని చెప్పింది. వీఆర్ ఇన్ ద కిచెన్ నౌ టు లెర్న్ కుకింగ్. మమ్మీ ఎగ్జాక్ట్గా నాకు పొద్దున్న లేవగానే ఏం డైలాగ్ చెప్పినా ఆ డైలాగ్ కెమెరాకి చెప్పే. ఆనెస్ట్గా చెప్పాలి, ఇట్లా అబద్ధం ఆడద్దు, ఫిల్టర్ ఆన్ చేయొద్దు. మళ్ళా జనాలు ఏమనుకుంటారు తెలుసా, వీడే లంగాడు వీళ్ళమ్మ మస్తు మంచిది. అదే కరెక్ట్ కదా నాన్న, అందరికీ తెలుసు ఎవరి లంగా ఏం సంగతి అని. కానీ ఇప్పుడు లంగా ముచ్చట ఎందుకు, జాకెట్ ముచ్చట ఎందుకు? ఇప్పుడు నీకు ఏంది, నీకు ఇప్పుడు నేను వంటనే నేర్పిస్తాను. అయ్యే టైంకి ఎందుకు? మనం ఏంటంటే ఇప్పుడు డైట్లో ఉన్నాం. మన డైట్ ఎట్లా అంటే 1500 క్యాలరీస్ ప్లస్ 120 grams ప్రోటీన్. దానికి బ్రేక్ఫాస్ట్ ఇస్ స్టార్టింగ్ బ్రేక్ఫాస్ట్, స్టాగ్నెంట్ బ్రేక్ఫాస్ట్ ఒకటే బ్రేక్ఫాస్ట్ మనకి. ప్రోటీన్ పౌడర్, ఓట్స్, ఓట్ మీల్ విత్ 3 eggs అది. సో మధ్యాహ్నం ఏంటంటే మనకు రోజు ఒక పప్పు ఉంది. అమ్మ నేను నీకు పంపించిన కదా, దాంట్లో ఏమేమి పప్పులు ఉన్నాయి? దాంట్లో పెట్ట స్పినాచ్ పప్పు, గోంగూర పప్పు, టమాటో పప్పు, బచ్చల కూర పప్పు. రోజు ఏదన్నా రోజు ఒక పప్పు ఉందబ్బా. మన ఇండియన్ దానికి సెట్ అయ్యేటట్టు లీఫీ వెజిటేబుల్ విత్ పప్పు, ఒక లీఫీ వెజిటేబుల్ విత్ పప్పు. సో అమ్మ వాట్ ఆర్ వి లెర్నింగ్ టుడే? నీకు ఫస్ట్ పప్పు చేసుకుంటూ చూపిస్తానా నేను. వాట్ పప్పు వి ఆర్ డూయింగ్? ఇవాళ బచ్చల కూర పప్పు. దిస్ ఇస్ బచ్చల కూర గైస్. బచ్చల బాబు బ్యాచిలర్స్ నేర్చుకోండి అమ్మా, అర్థమవుతుందా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఒక స్క్రోల్ చేసుడు కాదు, ఇట్లా నా బ్లాగులు చూసి వంట కూడా నేర్చుకోండి. చెప్పు మమ్మీ. ఏమంటారు, ఇన్నోవేటివ్ వీడియోస్ అండ్ లెర్నింగ్ వీడియోస్ ఆఫ్ వాట్సాప్ అని ఇంకొకటి పెట్టు. ఏంటి? స్టాగ్నెంట్. స్టాగ్నెంట్ అంటే దగ్గర స్టిల్. స్టాగ్నెంట్ అంటారు. నేర్చినావా ఇక కొత్త పదం? దీంట్లో పెసరపప్పు వేసిన, శనగపప్పు వేసిన. నువ్వేం చేస్తావంటే టీ స్పూన్ ఉంటుందా నాన్న, 2 స్పూన్స్ పెసర. బేసిక్గా నేను వాళ్ళు ఒకటి ఏం నేర్చుకున్నా అంటే కందిపప్పుకి, పెసరపప్పుకి, శనగపప్పుకి తేడా తెలుసుకున్నా. ఇప్పుడు నన్ను చూసి అడుగుతాడు, నేను గుర్తుపడతా. సో అక్కడ నేను అచీవ్మెంట్ చేసిన, అక్కడనే కుక్ అయిపోయినా నేను. ఏమంటావు అమ్మా? అంతే బిడ్డ, ఏది చూసినా అది చెప్తే కుకింగ్ అయిపోయినట్టే అనే విషయం నేను నేర్చుకుని. అలా అమ్మ నువ్వు సర్కాస్టిక్ ఉండకు. సర్కాస్టిక్ కాదురా, నువ్వు చెప్పిందే కదరా నేను చెప్పింది. ఏదైనా చూసి గుర్తుపడితే కుకింగ్ అయిపోయినట్టు. సో నౌ వి గోనా బి మేకింగ్ క్యాబేజ్ కూర. ఫస్ట్ పొయ్యి ముట్టి చిన్న, నువ్వు పొయ్యి ముట్టిచ్చేది ఎట్లా కనిపిస్తుందిరా మరి ఇంత దూరం? అమ్మ ఆపర్ లేదా? ఉంది. నీ దండం పెడతారా, నన్ను సావా కొట్టకరా. నువ్వు చేసి ఒక కూర కాపరా, నువ్వు గిప్రాను. పొయ్యి చిన్నగా చేయి, నూనె మాడుతుంది. పొయ్యి చిన్నగా చేయి. సరే చేసి పెట్టుకో. దీంట్లో మా అమ్మ ముందు పైసలు పెడుతుండే, ఇప్పుడు పైసలే పెడతలేదు. అమ్మ నిజం చెప్పే అమ్మ, పైసలు పెడుతుండలేదు. పెడుతుంటే మరి పెట్టలేదని నేను అన్ననారా? ఫస్ట్ అలా వైట్ పప్పు ఉంది, వైట్ పప్పే. అదే బిడ్డ వైట్ పప్పు అని చెప్పిన కదరా గది. ఇంకా కొంచెమే సోది చెయ్యకరా చిన్న. స్పూన్ అట్లా వట్టిగా కింద పెట్టద్దు బెట, కింద అంతా నూనె అవుతుంది. అట్లా కింద వేయాలి మధ్యలో. లేస్తావా నన్ను? వేస్తావా? అవునే అమ్మ. ఇప్పుడు నాకేమో చిన్నాక అన్న రాజు అనుకుంటా నేర్పిస్తున్నావు. మరి నీకు పెళ్ళైనా కొత్తలా నీకు నేర్పించిండ్రే వంట? నిజంగా చెప్తున్నా బిడ్డ, అసలు నాకు ఒక ఛాయ్ పెట్టుడు తప్ప ఏం రాదురా. ఇంటికి వచ్చినప్పుడు నాకు పెళ్ళైనప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద ఫ్యామిలీ కదా నాన్న. అసలు నాకు వంట చేసేదా అంత ఛాన్స్ రాకుండే, అంతమంది లేకుండా ఉండకుండే. పెద్ద ఫ్యామిలీ అయితే మా మమ్మీ ఉంటుండే, మా పెద్ద పిన్ని, మా చిన్న పిన్ని, నానమ్మ, ఇంతమంది ఉంటుండే కదా బెట. నా దాకా అసలు రాకుండే వంట పని. ఏదైనా అంటారు చూడు, నాకు ఏది రాకపోతే పరిస్థితి అన్ని నేర్పిస్తుంది అంటారు చూడు, అట్లా పరిస్థితి అన్ని నేర్పిస్తుంది. బట్ హౌ డు యు లెర్న్ దిస్ యమ్మీ ఫుడ్? ఇది ఏం అప్పుడు ఇంత యమ్మీ ఏం చేయకుంటుంటే బెట, అది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు చూడు, అట్లా అన్నట్టు. మనం చేసిన కొద్దీ 25 ఏళ్ళకి చేసి పెళ్ళైనాక వచ్చిన రోజే నానమ్మ ఏం కాదు చెయ్యి అన్నది. ఇట్లా పెళ్ళి కాగానే వస్తారు చూడు బెట, ఆ రోజేమో పనోళ్ళుండే వాళ్ళు, వంట మనుషులు ఉండే, వాళ్ళు చేసినారు. నెక్స్ట్ టైం మళ్ళీ అమ్మమ్మ ఇంటికి పోయి మళ్ళీ వస్తాను కదా, ఆ రోజు ఏం కాదు చెయ్యి అదే వస్తుంది అన్నది.
చేసేసిన అట్లొకటి. ఇప్పుడన్నీ ఇంకా వీడియో కాళ్ళు, యూట్యూబ్లు, కథలు, కార్ఖానాలు. అప్పుడు ఏముండే బిడ్డ, అప్పుడు ఏం లేదు. అమ్మమ్మకు ఫోన్ చేస్తుండే ల్యాండ్ లైన్. మరి ఎట్లా? ఆ ల్యాండ్ లైన్ అమ్మమ్మ నాకు ఆ ల్యాండ్ లైన్ లో దొరకాలంటే 5 నిమిషాలు అవుతుంది. అందరు మాట్లాడి ఫోన్ చేసిన అంటే బాగున్నావా అని, అంత మంచిదేనా అని, మీ అత్తమ్మ బాగున్నారా అని, మీ ఆయన మంచిగా ఉందా అని అడిగి అమ్మమ్మ దాకా పోవాలంటే 5 నిమిషాలు అవుతుంది ఆ ఫోన్. మళ్ళీ అదేంది ఆ ఫోన్ అప్పటికప్పుడు కార్డ్లెస్ కూడా ఉండే. కార్డ్లెస్ పట్టుకొని ఎప్పుడన్నా అమ్మమ్మ చెప్పిన కొద్ది చేసిన, ఒక 2-3 సార్లు చేసిన. ఇక తర్వాత అదే వచ్చింది నాన్న. కాకపోతే వట్టి ఉన్నప్పుడు ఏదన్నా కావాలి అంటే నేను అమ్మమ్మతో డిస్కస్ చేస్తుంటే, అమ్మ దీనికి ఇదే వేస్తారా, అమ్మ దానికి అదే వేస్తారా, అట్లా అని డిస్కస్ చేస్తుంటే. అమ్మ ఎప్పుడన్నా ఇట్లా అయినా నువ్వు స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు చేసినావు కంతని ఇట్ టర్న్ అవుట్ వెరీ బ్యాడ్, నువ్వు పడేసినావు? అయినే బిడ్డ, మస్తు సార్లు అయింది. నాకు అదే బ్యాడ్ హ్యాబిట్. నాకు ఏంది తెలుసారా, ఏదన్నా నేను ఫస్ట్ అటెంప్ట్ అది పాడైంది అనుకో, నేను అది చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉంటా. మళ్ళా అసలు యాక్చువల్గా అయితే ఏం చెయ్యాలి అంటే, అది పాడైతే అది కరెక్ట్ వచ్చేదాకా చెయ్యాలి, కరెక్ట్ మనిషి అయితే. కానీ పట్టుకుంటది కదా, నాకు రాదు, ఐ కాంట్ డూ దట్ పర్ఫెక్ట్ అనేది నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోతా అన్నట్టు. ఫస్ట్ టైం ఏదన్నా స్పాయిల్ అయితే అది ఒక్క వంట కాదు నాన్న. ఇప్పుడు ఏదైనా నేను చీర కట్టుకుంటా, ఫస్ట్ టైం నేను ఆ చీర కట్టుకున్నప్పుడు నాకు నేను నచ్చలేదు అనుకో, నాకు ఆ చీర కట్టబుద్ధి కాదు. కానీ ఒక్క దాంట్లో జర నాకు మా అమ్మకి మస్తు తేడా అబ్బా. మా అమ్మ ఒక్కసారి వేసి అది రాలేదనుకో వదిలేస్తుంది, నేనేమో అది పట్టుకొని కూర్చుంటా. ఎందుకు రాదు అసలు, మనకి ఎందుకు రాదు అని చెప్పి నేను పట్టుకొని కూర్చుంటా దాన్ని. ఇక నా శాయశక్తులు ట్రై చేసినాక అది రాలేదనుకోండి, అప్పుడు గివప్ ఇస్తా. కాకపోతే నేను స్టార్టింగ్లోనే గివప్ ఇచ్చే మనిషిని కాదు. అంటే ముందు ఇస్తుండే గివప్, ఇప్పుడైతే అస్సలు గివప్ ఇచ్చాడు. నేను ఇప్పుడు గివప్ ఇచ్చుడని కాదు నాన్న, నేర్చుకుంటా కొత్త థింగ్, నేర్చుకోవద్దని కాదు, చేసుకుంటా. కాకపోతే అది బాగా రాకపోతే, ఇప్పుడు నేను ఏదైనా ఇప్పుడు పాట ఉంది రాకపోతే నేను నేర్చుకోనా? స్వరం పలకపోతే మరి నేను పలికేదాకా నేను ఊకోను, అట్లా చేస్తా. కానీ ఈ ఫుడ్ ఐటమ్ లాంటిది ఇప్పుడు నా పైన కనిపించే ఐటమ్ కానీ అట్లా ఉంటుంది అనమాట నేను చెప్పేది. ఇప్పుడు మీకు ఫన్నీ స్టోరీ చెప్పాలా? అయితే మా అమ్మకి చిన్నప్పుడు చదువు చెప్పేటప్పుడు ఫుల్ సైక్ అవుతుండే. అయితే ఇక మధ్యలో పాటలు పాడినప్పుడు మా అమ్మకి నేనే పాట నేర్పిస్తుండే, స్వరం రాసి అమ్మ ఇక్కడ ఇట్లా అక్కడ ఇట్లా అంటే. అయితే నేను ఇది ఒకటి గర్వంగా చెప్తా తెలుసా, అసలు ఏంది తెలుసా, చదువుల నేను నా కొడుకు గురువైతే పాటలల్లా సంగీతంలా నాకు నా కొడుకు గురువు. అయితే నేను ప్రౌడ్గా చెప్తాను. అంటే ఇప్పుడు స్వరం రాసుడు అంత లేదు, నేను ఒక 2 నెలల నుంచి మ్యూజిక్ క్లాస్ పోతలేదు. కానీ ముందు దాకా నేను స్వరం రాస్తుండే పాటకి, ఎక్కడ ఏ నోటు ఎక్కడ ఏం నోట్ అని. సో స్వరం రాసి మా అమ్మకి ఇస్తే మా అమ్మ తప్పు పడితే నేను కూడా సైగైపోతుండే మా అమ్మ మీదకి. అయ్యి ఎందుకు అరుస్తున్నావు చెప్పే అమ్మ, ఎట్లా చేసినవే లాస్ట్ టైం. సాయి నువ్వు చెప్తే చెప్పు, లేకపోతే ఒక నర్వకు అని అంటుంటే నేను. మా అమ్మనేమో చదివి చెప్పేటప్పుడు అరవాలి, ఆచం పీచంప వాళ్ళ కొట్టాలి, చప్పదప్ప వాళ్ళ కొట్టాలి. కానీ నేను ఒక్క మాట కూడా అనొద్దు. ఒక్క మాట కూడా అనొద్దు ఎందుకురా, 10 మాటలు అంటావు. కాకపోతే అది కూడా నాదే వచ్చింది కాబట్టి ఇక నేనేం అనలేను. ఎగ్జాక్ట్లీ, అది నేనేం అనలేను. ఇక అది నా ప్యాంపరింగ్, నా ముచ్చట నాది వచ్చింది. సో ఇక మనం హైదరాబాద్ వచ్చి సెట్ అయిపోయినాం, అంత అయిపోయినాం కాబట్టి ఇక మార్చ్లోకి వెళ్ళి నేను కూడా మ్యూజిక్ క్లాస్లో షురూ చేయాలి. 2 నెలలు బ్రేక్ వచ్చింది. 2 నెలలు వచ్చింది అమ్మ, డిసెంబర్ కూడా పోలేదు కదా, డిసెంబర్ జాన్ ఫెబ్ 3 నెలలు బ్రేక్ వచ్చింది. సో నెక్స్ట్ మంత్కి మనము మ్యూజిక్ కూడా స్టార్ట్ చేయాలి. వాట్సే నువ్వు ఏదంటే అదే బెటర్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, అదొక స్ట్రెస్ బస్టర్ నాన్న అసలు మ్యూజిక్ లెర్నర్స్ కి. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. టుడే వి లెర్న్ హౌ టు మేక్ పప్పు, హౌ టు మేక్ క్యాబేజ్ కూర, అంతే. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. చూడొస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మమ్మీ నెక్స్ట్ చెప్పు. See you in the next video. Till then, bye bye. Until then, see you. Bye bye. చెప్పు బాయ్ చెప్పు. Bye bye. Bye. ఇగో నాన్న